బీజేపీ కీలక నేత ఈటెల రాజేందర్ కాంగ్రెస్ లో చేరుతున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది. ఈటెలని పార్టీలోకి ఆహ్వానించి ఎంపీ సీటు ఇచ్చేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ బలంగా నడుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సొంత నియోజకవర్గం హుజురాబాద్ తో పాటు గజ్వేల్లోనూ పోటీ చేసిన ఈటెల రాజేందర్ 2 చోట్ల ఓడిపోయారు. దీంతో ఆయన లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతున్నప్పటికీ బీజేపీలో పార్లమెంటు స్థానాలకు ఉన్న పోటీ దృష్ట్యా ఆయనకు సీటు దక్కే అవకాశాలు తక్కువగా ఉన్నాయనే ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలోని 17 లోక్సభ స్థానాల్లో 12కి పైగా స్థానాలు గెలవాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో బలమైన అభ్యర్థులను బరిలో ఉంచాలని ప్లాన్ చేస్తోంది. కరీంనగర్ లో గతంలో ఎంపీగా పోటీ చేసిన పొన్నం ప్రభాకర్ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి దక్కించుకున్నారు. దీంతో కరీంనగర్ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ కొత్త అభ్యర్థిని నిలబెట్టాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈటెలను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి ఎంపీ సీట్ ఆఫర్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈటెలకు కరీంనగర్ జిల్లాపై పట్టు ఉండడం, ఆయన అనుభవం పార్టీకి కలిసొస్తుందని కాంగ్రెస్ భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈటెల రాజేందర్ బీజేపీ నుంచి మెదక్, మల్కాజ్గిరి స్థానాలు ఆశిస్తున్నారని కూడా ప్రచారం సాగింది. కానీ మెదక్ నుంచి రఘునందన్ రావు, మల్కాజ్గిరి నుంచి మురళీధర్ రావు సహా పలువురు టికెట్ ఆశిస్తున్నారు. దీంతో ఈ 2 స్థానాలు ఆయనకు దక్కే అవకాశాలు లేవనే టాక్ బీజేపీ వర్గాల్లోనే వినిపిస్తుంది. ఇక బీజేపీలో బండి సంజయ్ తో ఆయనకు విభేదాలున్నాయని తెలుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాకున్నా ఈటెల రాజేందర్ బీజేపీలోనే ఉంటారా, ప్రత్యామ్నాయ దారులు వెతుక్కుంటారా అనేది హాట్ టాపిక్ గా మారింది. అంతేకాక ఈటెల పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారనే టాక్ కూడా ఉంది. దీంతో ఈటెల బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారాయి. దీనిపై తాజాగా ఈటెల రాజేందర్ స్పందించారు. తాను బీజేపీ పార్టీని వీడడం లేదని, కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ తనపై దుష్ప్రచారం చేస్తోంది అన్నారు. అలానే తాను బీజేపీలో ఉండటం ఇష్టం లేని వారు ఇలా చేస్తుండొచ్చని ఈటెల చెప్పుకొచ్చారు. దీంతో పాటుగా తాను వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయబోతున్నట్లు ఈటెల స్పష్టం చేశారు. ఇక బీజేపీ కరీంనగర్ స్థానం నుండి బండి సంజయ్ మళ్లీ పోటీ చేయడానికి రెడీ అవుతుండగా, అదే స్థానం నుంచి కాంగ్రెస్ నుంచి ఈటెల రాజేందర్ పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా టాక్ వినిపించగా, తాజాగా ఈటెల క్లారిటీ ఇవ్వడంతో ఆ ఊహాగానాలకు తెరపడింది. Please like, share and subscribe to Top Telugu TV.